ప్రకాష్ రెడ్డి గారు ఇది మీకు తెలియదు కాదు. ఇప్పుడు దేశంలో ఎలక్షన్ టైంలో అసలు ఎవరి మీద మాట్లాడుతున్నారు, ఇదే నేను హోమ్ మినిస్టర్ గారు దీని గురించి ఒక్కటి చెప్పట్లా. అసలు కొన్ని లక్షల మెసేజ్లు రకరకాల రూపాల్లో వస్తా ఉన్నాయి. డీప్ ఫేక్ గురించి ప్రధాని కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని చోట్ల ఏ వాడుతున్నారని, డీప్ ఫేక్ వాడుతున్నారని మాట్లాడుతున్నారు. దీని మీద సహజంగానే ఎన్నికల్లో ఒక టెంపో ఉంటుంది. అది రాజకీయ నాయకులకు ఉంటుంది, సాధారణ ప్రజలకు కూడా ఉంటుంది. ఎవరైనా ఫార్వర్డ్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. క్రియేట్ చేసేది నేను చెప్పట్లేదు, కానీ ఫార్వర్డ్ షేర్లు చాలామంది చేస్తూ ఉంటారు. లైక్లు, డిస్లైక్లు ఇదంతా ఉంది. అయితే ఇక్కడ వీటికి పార్టీలకు ఒక యంత్రాంగం ఉన్నది. ట్విట్టర్ హ్యాండిల్ కంప్లైంట్ చేయొచ్చు, ప్రభుత్వ పరంగా చేయొచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. ఇది ఒక ఫేక్ ఇది క్రియేట్ అయింది అనుకుంటే వాళ్ళ ద్వారా వాటిని నెట్లో లేకుండా చేయడానికి కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. నాకు తెలిసి పూర్తిగా సాంకేతిక నేను చెప్పట్లేదు, కానీ అన్నీ వదిలేసి అమిత్ షా గారు మాట్లాడిన దాని మీద ఇవాళ నోటీసులు ఇవ్వటం, సీఎం పిసిసి ప్రెసిడెంట్ ఇన్సిడెంటల్ ఆయన్ని ఢిల్లీ రమ్మంటాన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఇప్పటిదాకా మీ ప్రోమో మొత్తం మీరు క్వశ్చన్స్ కూడా విన్నా, అంటే అమిత్ షా చేసింది పరమ నీచము పరమ పాపం అన్నట్టుగా ఉంది. అమిత్ షా గారు అన్నారా? నేను ఒక మాట కూడా అనలేదు సార్. మీరు స్టార్టింగ్ పడుతున్నారు. చెప్తున్నా నాకు చెప్పండి, చెప్పండి. అధికారికంగా డైరెక్ట్ గా మేము ముందు మీకు చెప్తున్నా, 3 సవాళ్ళకు డైరెక్ట్ చెప్తున్నాను. రికార్డ్ డైరెక్ట్ పోతుంది. చెప్తాను, మీరు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఏకపక్షంగా ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీని తిట్టడం కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయనేది నా అభిప్రాయం ప్రజలకు చెప్తాను. నెంబర్ 2, ఇప్పుడు ఒక ఫేక్ వీడియో అంటున్నారు వారు పెద్దలు కాంగ్రెస్ నాయకులు కంపేర్ చేసి మోడీ గారు ఆరోపణలు చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం మారుతుంది, రాజ్యాంగం మారుస్తారు, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, ఏమైనా చెప్పండి. ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణ నిరంతరం ఎదురుమూలే చేసుకోవచ్చు. ఈ పార్టీ ఆ పార్టీకి చేసుకోవచ్చు, ఆ పార్టీ ఈ పార్టీకి చేసుకోవచ్చు. ఎన్నికల వేడిలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ చేసుకుంటారు. అది తప్ప రైట్ అనే చర్చ, అది డిఫమిషన్ కిందకి వస్తుందా రాదనేది న్యాయ నిపుణులు నిర్ణయిస్తారు, అది వేరే. కానీ అననిజాన్ని అన్నట్టుగా, అది కూడా హోం మంత్రి గారు అన్నట్టుగా అననిజాన్ని అన్నట్టుగా జరిగినటువంటి ఫేక్, అది హోమ్ మినిస్టర్ గారు అన్నట్టుగా అనేటువంటి వార్త, దాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టి నాకు ఉద్యోగం వచ్చింది పోయింది కాదు, అననిజాన్ని అన్నట్టుగా తయారు చేసినటువంటి రికార్డును చూపించి దేశమంతా సర్క్యులేట్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు పాకిస్తాన్ మనం యుద్ధం చేసినట్టు రాత్రి అని అన్నాను అనుకోండి, అది ఫేక్ వీడియోని తీసుకుపోయి చూపించారు అనుకోండి, దేశం ఏమైతే హోమ్ మినిస్టర్ అన్న నేను చాలా స్పష్టంగా ఈజ్ హోమ్ మినిస్టర్ దిస్ కంట్రీ, చిన్న సమస్య లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా లేకపోయినా కూడా అది చాలా తీవ్రమైన సమస్య పరిగణించదా? అదే సమస్య. అంతే తప్పిస్తే వీరెవరో తప్పు మాట్లాడారు, ఇది ఒప్పు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మంగళసూత్రం గుంజుకుంటారు ఆరోపణ, దేనికైనా ఆరోపణ. అది శాంతి భద్రతల సమస్య సృష్టించదా, ద్వేషాన్ని పెంచదా అంటే ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? నేనేమంటున్నా అంటే ఫేక్, నేను అఫీషియల్ గా చెప్పేది దేశానికి నష్టం జరిగితే నేను దానికి బాధ్యత. నేను ఒరిజినల్ గా నేను మాట్లాడినాను సార్ రోజు శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు ఒరిజినల్ గా నేను మాట్లాడుతున్నాను. మేము ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తాము, ముస్లిం రిజర్వేషన్స్ 4% మేము రద్దు చేస్తాము, ఇది మా స్టేట్మెంట్. దానివల్ల శాంతి భద్రత వచ్చినటువంటి అధికారిక అది మీ పాలసీ, దాని గురించి అడగట్లా. ఈ మంగళసూత్రాలు గుంజుకొని వాళ్ళకి ఇస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణకి మంగళసూత్రాలైనా ఆస్తులైనా ఇంకొకటైనా నేను వేదిక మీద నుంచో వేదిక కింద నుంచో ఇంటర్వ్యూలో నేను ఆరోపిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. ఇది మీరు మేనిఫెస్టోలో మీరు ప్రకటించుకున్నారు, తప్ప రైట ప్రజలు దాన్ని చూసి ఓటేస్తారు. కానీ నువ్వు అక్రమంగా, అధ్వాన్నంగా, దుర్మార్గంగా, నీచంగా చెప్పని దాన్ని చెప్పినట్టుగా ప్రచారం చేసేటువంటి స్థాయికి ఎందుకు దిగజారింది కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతాను, ఆ స్థాయికి దిగజారినటువంటి శుద్ధ రాజకీయాలు ఎందుకు చేస్తుందని అడుగుతున్నాను. శుద్ధ రాజకీయాల కోసమే నోటీసులు తప్పిస్తే ఇంకో దానికి కాదంటే దాన్ని అధికారికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ ట్వీట్ చేయడము, ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది కూడా తప్పు. అట్లా ఫార్వర్డ్ చేసినానికి అయితే మీరు ఒకటి విషయం, ఈ నోటీసులన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అండి, వీళ్ళు ఇంకా నిందితులు అని జరగటం నోటీసులు కాదండి. ఇది ఇన్వెస్టిగేషన్ కోసం, అంటే వాళ్ళు దర్యాప్తు చేయడం కోసం పోలీసులు, ఆ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం ఎవరెవరికి మాటలు మాట్లాడారో, ఎవరి దాని నుంచి పోస్ట్ అయిందో, ఎవరి దగ్గర నుంచి అది రీపోస్ట్ అయ్యి సోషల్ మీడియాలో పోయిందో, వాళ్ళు ఎవరి ద్వారా పోయిందో వాళ్ళను దర్యాప్తు కోసం రమ్మన్నారు తప్పిస్తే దాన్ని నన్ను జైల్లో పెడతారట, నన్ను పోలీసు వాళ్ళట, నన్ను గుంజుతారట, నన్ను గుజరాత్ వాళ్ళట అని హైదరాబాద్ లో తెలంగాణ గడ్డ మీద
ఆ స్థాయికి నిజాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. దర్యాప్తు ఎత్తుతో తెలియని వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రాజ్యానికి ఇస్తాను ఒక్క నిమిషం కృష్ణ గారిని తీసుకొని దర్యాప్తును అంటే దర్యాప్తు యొక్క పూర్వాపరాలను దర్యాప్తు యొక్క విధి విధానాలు తెలియని వాళ్ళు రాష్ట్రాన్ని అధినేతలు ఉండడం అనేటువంటిది మేము తెలంగాణకు